ఈరోజు నేను చేయబోయే రెసిపీ పెసరపప్పు, కందిపప్పు, ఈ మూడు కలిపి కూర తయారు చేస్తున్నాను. పప్పు వేపేసుకుందాం. మనం ఎప్పుడైనా సరే పప్పు కూరకి పప్పు వేపుకుంటేనే కమ్మగా ఉంటుంది. పప్పు వేగిపోయింది కనుక ఇప్పుడు కడిగేసుకుందాం. నేను నీళ్ళు వేసేసుకుని ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కారం, పసుపు ఇందులో వేసేసుకోవచ్చు. మెత్తకన్నాన్ని బట్టి 3 కానీ 4 కానీ విజిల్ వేయించుకోవచ్చు. పప్పు ఉడికిపోయింది. ఇది మెత్తగా చేసేసుకొని తాలింపు వేసేసుకుందాం. సరిపడగా ఉప్పు వేసేసుకుందాం. ఉప్పులు, ఆవాలు, ఎండుమిరపకాయ గింజలు వేసుకుంటే పంటికి తగిలి చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయ గింజలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు వేసుకుందాం. అయిపోయింది. ఉప్పు ఆనపకాయ రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.